రాముడికి ధర్మము ఎంత జీర్ణమైపోయిందో చూడండి, ఎంతటి ధర్మనిష్ట కలవాడో చూడండి. లోపల కనీసం ఇంకొక గంటలో నాకు యవరాజ్య పట్టాభిషేకం అన్నవాడికి యవరాజ్య పట్టాభిషేకం లేకపోతే పోయిరి, కనీసం ఇక అంతఃపురంలో ఉండడానికి వీల్లేదు. 14 సంవత్సరముల అరణ్యవాసం. పోని అరణ్యవాసం ఒకటి కాదు, చీరాజన జటాధారి రామో భవతు తాపసః. ఏమిటి నీ చేసిన తప్పు? ఎందుకు అడిగావు అలాగా? ఎలా ఇస్తారు నాన్నగారు ఆ వరాన్ని? నేను పెద్ద కొడుకుని, నాకు ఇవ్వాలి కదా అనైనా అనుకోవాలి. అథవా అయ్యయ్యో ఇదేమిటి, ఇంకా కాసేపట్లో పట్టాభిషేకం అనుకున్నాను, పట్టాభిషేకం పోయి అరణ్యవాసం వచ్చిందేమిటి అని ముఖంలో కొద్దిగా కాంతి అన్నా మారాలి. ముఖంలో ఆశ్చర్యజనకమైనటువంటి పరిస్థితి. లేదా ఇప్పుడు నేనేం చెయ్యాలి, నాకు యవరాజ్యం మళ్ళీ యవరాజ్య పట్టాభిషేకం జరగాలంటే నేనేం చెయ్యాలి అన్న ఆలోచనైనా ఆయన ముఖంలో ప్రస్ఫుటం అవ్వాలి. ఏమీ అనలేదు. వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో, నీకు పట్టాభిషేకం ఉండకూడదని వరం అడిగాను మీ తండ్రిని, కానీ మీ తండ్రి బెంగ పెట్టుకున్నాడు. అనకూడని మాట చెప్పింది కైకమ్మ. నువ్వు వెళ్ళిపోతే తప్ప అరణ్యానికి తను ఇచ్చిన మాట నిజం కాదు. ఆయన మాట, నేను వరం అడిగాను, ఆయన ఇచ్చాడు. ఎప్పుడది పూర్తవుతుంది? నువ్వు వెళ్ళిపోతే అరణ్యవాసానికి. నువ్వు వెళ్ళిపోవడం నీ చేతిలో ఉంది, నువ్వు వెళ్ళిపోవాలి. అందుకని మీ నాన్న బెంగ పెట్టుకున్నారు. నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోతే తప్ప అన్నం ముట్టుకోట్ట, నీళ్లు తాగట్ట, అందుకని అలా భీష్మించుకుని ఉన్నారంది. నిజంగా ఆ మాట విన్నప్పుడు ఇంకొకడైతే విచలితుడైపోయి, అంత తప్పు నేనేం చేశాను, నేను వెళ్ళిపోతే తప్ప అన్నం తినకపోవడం ఏమిటి, నీళ్లు తాగకపోవడం ఏమిటని ఇంకొక 4 అడుగులు ముందుకేసి, నాన్నగారండి నేను ఏ తప్పు చేశానని అడుగుతాడు. రాముడి ముఖంలో మార్పు లేదు, పరమ ప్రశాంతంగా ఆయన ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, నాహమర్థపరో దేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. అమ్మా, ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో అమ్మా, నేను కేవలము అర్థ సంపాదన యందు సంతోషమున్నవాడను కాను. నాకు పరమ సంతోషం దేని వలననో తెలుసా అమ్మా? ధర్మాన్ని ఆచరించడం వల్ల. నిన్న రాత్రి నాన్నగారు పిలిచారు, యవరాజ్య పట్టాభిషేకం చేసుకోమన్నారు. కొడుకుగా నా కర్తవ్యం నాన్నగారు చెప్పిన మాట వినడం. యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకుంటా అన్నాను. ఇవాళ నాన్నగారు పిలిచి అరణ్యవాసానికి వెళ్ళమన్నారు. ఇప్పుడు కూడా నాన్నగారు చెప్పిన మాట పాటించడం కొడుగ్గా నా ధర్మం. రాజ్యం ఇస్తానంటే నాన్నగారు, అరణ్యానికి వెళ్ళమంటే నాన్నగారు కాదు అని, నాకు అనుకూలమైతే ధర్మం, నాకు ప్రతికూలమైతే అధర్మం అని నేను అనను. నాన్నగారు చెప్పారు, నేను పాటిస్తాను, అంతే. పుత్రుడిగా తండ్రి మాట వినడమే నా ధర్మం. రామ రామ నీదు నామమెంత మధురము, రంజిల్లగ చేయు మనసు ఎంత రమ్యము. రామ రామ నీదు నామమెంత మధురము, రంజిల్లగ చేయు మనసు ఎంత రమ్యము. మధురమైన మకరందము కన్న రమ్యము, మాధుర్యము గ్రోలు భక్త జనులు ధన్యము.